లంకా నగరాన్ని తగలబెట్టినాడు. కదా మరి అవి పీక్కోలే కదా, పీక్కున్నాడా? పర్వతాన్ని కొండనే ఎత్తుకొని వచ్చిండు హనుమంతుడు. ఆయననే కాపాడుకోలేకపోయాడు, కాపాడుకున్నాడు. కానీ ఎక్కడున్నారు? హిమాలయాల్లో ఉన్నాడు. ఎతకాల్సిన అవసరం లేదు, నీలోనే హనుమంతుడు ఉంటాడు. చాలా మంది శాంటా క్లాస్ వచ్చి మీకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తాడు, సడన్ గిఫ్ట్లు ఇస్తారు అని చెప్తాడు. సరేనా? అందరు జై శ్రీరామ్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే రేపటి ధర్మరక్షకులు మీరే కదా, ఈ ఊర్లో ధర్మాన్ని కాపాడేది మీరే, ఈ ఊర్లో ధర్మాన్ని కాపాడేది మీరే కదా. నాకు ఒక డౌట్ అడిగినావు. ఏం డౌట్ అడిగినావు? క్వశ్చన్ ఏమని అడిగినావు? యేసు గొప్పోడా ఆంజనేయ స్వామి గొప్పోడా? ఎందుకు అడిగినావు ఆ డౌట్? డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? చర్చ్ కొంతమంది ప్రార్థన చేయటానికి పొద్దున్నే లేచిపోతారు, మనమే ఇంకా ఎప్పుడన్నా పోవచ్చు ఖాళీ టైంలో. అడిగిన అందుకు అడిగినావా? అయితే నేను మీకు ఒక చిన్నది చెప్తాను వినండి. నాకు పొద్దున తరుణే కదా నాన్న, తరుణ్ ఒక డౌట్ అడిగిండు. ఏమని? అక్క మీరు ఇంత చెప్తున్నారు కదా, యేసు గొప్పోడా హనుమంతుడు గొప్పోడా అని అడిగాడు. ఎందుకురా నాన్న అంటే, వాళ్ళేమో వారం వారం పోతున్నారు, వాళ్ళ దేవుడు గొప్పోడని మాకు చెప్తున్నారని వాళ్ళ తోటి పిల్లలు చెప్పారని చెప్పిండు. ఇప్పుడు చెప్పండి, యేసు గొప్పోడా హనుమంతుడు గొప్పోడా? మీ దృష్టిలో మీకు ఎవరు గొప్పోడు? ఎందుకు హనుమంతుడు గొప్పోడు? సీతను కాపాడటానికి సహాయం చేశాడు, లంకా నగరాన్ని తగలబెట్టినాడు. ఇంకా ఇంత తెలిసిన నీకు మరి యేసు గొప్పోడని ఎట్లా అర్థమైంది? ఇగో నిజంగా యేసు గొప్పోడైతే ఆయనకు 2 మేకలు వేసిర్రు కదా, ఇట్లా సిల్వ కొట్టిర్రు కదా, మరి అవి పీక్కోలే కదా, పీక్కున్నాడా? చెప్పండి మరి హనుమంతుడు ఏ పర్వతాన్ని ఎత్తిండు? సంజీవని పర్వతాన్ని ఎత్తిండు. అరిచేత్తో ఇట్లా పెట్టుకొని సంజీవని పర్వతాన్ని కొండనే ఎత్తుకొని వచ్చిండు హనుమంతుడు. సంజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర హర్షి ఉరలాయ్. అర్థమైందా? మళ్ళీ నువ్వు చెప్పిన ఒక మాట ఏం చెప్పినావు? లంకని తగలబెట్టాడు అని చెప్పావు. ఆయనది పెద్దది, ఇట్లా తోకనే సీట్ లాగా చేసుకొని ఎక్కడ కూర్చున్నా సింహాసనం లాగా చేసుకొని అందరు రావణుడి కన్నా పై స్థానంలో కూర్చున్నాడు. కానీ యేసు 3 మేకులే పీక్కోలేకపోయిండు. పీక్కున్నాడా? ఆయననే కాపాడుకోలేకపోయాడు, కాపాడుకున్నాడు. బట్ మన హనుమంతుడు ఎవరిని కాపాడిండు? ఆయన సీత జాడని కనుక్కున్నాడు, అలాగే సంజీవుని పర్వతాన్ని తీసుకొని కొండను తీసుకొని వచ్చాడు. మనకి హనుమంతుడికి ఒక పేరు, ఇంకో పేరు చిరంజీవి. చిరంజీవి అంటే అర్థమైంది మృత్యుంజయుడు, మరణం లేనివారు. ఇప్పుడు యేసు ఏం చేశాడు? చచ్చిపోయాడు. బట్ మన హనుమంతుడు ఏమైనా చనిపోయాడా? ఆయన చిరంజీవుడు, ఇంకా ఉన్నాడు హనుమంతుడు, తెలుసా? ఉన్నాడా లేదా? కానీ ఎక్కడున్నారు? హిమాలయాల్లో ఉన్నాడు. నువ్వు మంచిగా రోజు హనుమాన్ చాలీసా వేసుకొని మంచి భక్తితోటి ఉంటే నీలోనే కనిపిస్తాడు హనుమంతుడు. ఎక్కడికో వెళ్ళి నువ్వు ఎతకాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళి ఎతకాల్సిన అవసరం లేదు. నీలోనే రాముడు ఉంటాడు. ఇప్పుడు మన శ్రీకృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వెళ్తే ఎత్తాడా లేదా? ఇప్పుడు చెప్పండి, మన దేవుళ్ళు గొప్పోళ్ళా కాదా? మరి యేసు గొప్పడా, హనుమంతుడు లేదా రాముడు కృష్ణుడు గొప్పడా? అయితే మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు క్రిస్టియన్ స్కూళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు జాయిన్ చేపిస్తున్నారు తెలియక. కానీ క్రిస్టియన్ స్కూళ్ళకి వెళ్ళకండి, వాళ్ళకి స్కూళ్ళకి వెళ్తే ప్రార్థన చేపిస్తున్నారు, యేసు గొప్పోడని చేపిస్తున్నాడు. పొద్దున వీడికి ఆర్ఎస్ఎస్ది ప్రార్థన వస్తావరా అని అడిగితే సదావస్తలే చెప్తారంటే యేసు ప్రార్థన ఆమెను చేయాలనా అని అడిగాడు నాకు.
ఏమన్నాడు, యేసు ప్రార్థన ఆమెనని చేయాలనా అన్నాడు. అంటే RSS సదావస్థలే, అది కూడా రావట్లేదు వాళ్ళకి, ఏమీ తెలియదు. హనుమాన్ చాలీసా కానీ ఏమీ తెలియదు. మీకు వచ్చే ఎవరికైనా హనుమాన్ చాలీసా రాదు. అట్లాంటప్పుడు నీకు ఎవరు గొప్పడో ఎట్లా తెలుస్తుంది, ఏ దేవుడు గొప్పడో నీకు ఎట్లా తెలుస్తుంది? అర్థమైంది. ఇంకొకటి, ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా, చాలా మంది శాంటా క్లాస్ వచ్చి మీకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తాడు, సడన్ గిఫ్ట్లు ఇస్తారు అని చెప్తాడు. నిజంగా శాంటా ఉన్నాడా? శాంటా తాత అనే ఒక అతను ఉన్నాడా? అది వాళ్ళు భ్రమిస్తారు పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి. వాళ్ళలో లేని దాన్ని కూడా పిల్లలకి ఇట్లా చాక్లెట్లు ఇచ్చి, స్వీట్లు ఇచ్చి, బిస్కెట్స్ ఇచ్చి ఏం చేస్తున్నారు, చర్చిలో ఇప్పుడు మెరీ క్రిస్మస్ అని జరుగుతుంది, కేకులు కోసి బిస్కెట్స్ ఇచ్చి పిల్లలకు పంచుతున్నారు. అలా పంచడం ద్వారా మీరు ఏం చేస్తున్నారు, దానికి ఆశపడి వెళ్తున్నారా లేదా? అలా ఆశపడి వెళ్ళి మీరు పాటలు బాగా పాడతారా, పాడండి అని చెప్పి ఏసు పాటలు పాడిపించుకుంటున్నారు. మీ నోటితోటి ఏసు పాటలు రావాలా, రామ పాటలు రావాలనా? రామ పాటలు రావాలంటే మీరు ఏం చేయాలి, చర్చికి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా? వాళ్ళు ఇప్పుడు చెప్తారు క్రిస్మస్ కి రమ్మని, మీరు పోతారా? మీరు రేపటి ధర్మరక్షకులు కదా, మరి మొహం మీద బొట్టేది నీకు ఒక్కడికి ఉంది, నీకుంది, తినకుంది తనకుంది, మరి మీకేది? ఉత్తిగా స్నానం చేయకపోయినా ఒట్టి బొట్టన పెట్టి కుంకుమ పెట్టుకోవాలి కదా. మీరు హిందువులు కదా, మీరందరు హిందువులా కాదా? హిందువులు అన్నప్పుడు నుదుట కుంకుమ ఉండాలనా లేదా? రేపటి నుంచి పెట్టుకుంటారు కదా. సరే, అందరికి జై శ్రీరామ్. సరే.